మారానాత ప్రేక్షకులకు వందనములు. ఇది మా 5వ ఎపిసోడు. గత 4 ఎపిసోడ్స్లో మరి దేవుని గురించినటువంటి గూఢమైనటువంటి సంగతులను చర్చిస్తూ వచ్చాం. మొదట లూసిఫర్ అభిషేకించబడినటువంటి కెరూబు దేవుని యొక్క ప్రత్యేక సృష్టి అయినప్పటికీ ఎలాగూ తాను గర్విష్టి అయి పడిపోయినాడో అది చూసాం. రెండవదిగా మనుష్యుడు సృష్టించబడిన తర్వాత తాను కూడా పతనమైపోవటం, మళ్ళీ తిరిగి సమకూర్చబడటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి రక్షణ కార్యాన్ని కోసం తాను స్వయంగా బలియాగం చేసి పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా తను తాను అర్పించుకున్నాడు. 4వ ఎపిసోడ్లో నిత్య జీవము దేవుని రాజ్యంను గురించినటువంటి తేడా ఏమిటో చాలా వివరంగా చూసాం. ఆ సందర్భంలో అంతంలో మరి క్రైస్తవుని యొక్క పిలుపు ఏమిటి అనేటటువంటి అంశం ఈసారి మరి చర్చిస్తామని చెప్పాం. కనుక ఆ విషయాన్ని మరి సహోదరుడు విక్టరీ స్పాని గారిని క్రైస్తవుని యొక్క పిలుపుని గురించి వివరించమని కోరుతున్నాను. ఇంతవరకు మనం మాట్లాడింది పోయినసారి మనం ఆఖరిలో క్రైస్తవుని యొక్క పిలుపు టచ్ చేసాం. అంటే అది మనం 3 రకాలుగా ఉందని చెప్పాం. మనకి దేవుని వాక్యంలో 3 రకాలు కనబడుతుంది, కానీ అంతా అది ఒకే పిలుపు గురించి మాట్లాడుతుంది. ఒకటి హోలీ కాలింగ్, పరిశుద్ధమైన పిలుపు, కాలింగ్ ఫ్రమ్ ఆన్ హై, ఉన్నతమైనటువంటి స్థలాల్లోంచి పిలుపు, అండ్ హెవెన్లీ కాలింగ్, పరలోక పిలుపు. మనం ఇంతకుముందు చెప్పింది ఏంటంటే సువార్త అందరికీ బోధించబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించాడు, తండ్రి అయిన దేవుడి లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపించాడు కాబట్టి పాపానికి బలిగా అర్పించాడు, తిరిగి లేచాడు, మానవాళి మొత్తానికి ఆ రక్షణ వాళ్ళ చేతిలో వాళ్ళ అందుబాటులో పెట్టాడు. సో అది సువార్త, లేకపోతే ద గుడ్ న్యూస్ ఫర్ మ్యాన్ కైండ్. అది అందరికైన తర్వాత దాన్ని విశ్వాసం ద్వారా అంగీకరించే వాళ్ళు కొందరే. దాని గురించి కూడా మనం పోయినసారి మాట్లాడాం. పిలువబడిన వారు అనేకులు, పరచబడిన వారు కొందరు. దాని తర్వాత అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతి లోకంలో, ప్రతి జనాంగంలో, ప్రతి దేశంలో ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు. ఈ అనేకుల్లో పిలువబడిన వాళ్ళు ఫార్ మెనీ ఆర్ కాల్డ్. ఈ అందరూ ఈ ఎవరైతే రక్షించబడ్డారో వీళ్ళందరికీ ఆ దేవుని పిలుపు ఉంది. ఈ పరలోక పిలుపు అందరి కోసం ఉంది. కానీ దీనిలో ఏర్పరచబడిన వాళ్ళు, లేకపోతే అప్రూవ్ అయిన వాళ్ళు, అంగీకరించబడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, అంటే పరుగు పందెం గెలిచిన వాళ్ళు. పౌలు అనేది పరుగు విషయం మాట్లాడాడు కదా, పరుగు గెలిచిన వాళ్ళు కొందరే ఉంటారు. ఇది పిలుపు దేనికి అని మనం ఇంత ముందు చూసింది ఏంటంటే యేసు ప్రభుతో ఏలడానికి, ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో ఏలడానికి ప్రతి విశ్వాసికి పిలుపు ఉంది. అయితే విశ్వాసికి దేవుడిచ్చిన వరం ఏమిటి? ఆయన జీవం, నిత్య జీవం. అది నిత్య జీవం. అది ఉచితంగా అందరికీ విశ్వాసం ద్వారా అందరికీ అందుబాటులో, లేకపోతే ఎవరైతే నమ్మారో వాళ్ళకి అందరికీ ఇచ్చాడు. ఇప్పుడు అది అయిన తర్వాత వాళ్ళని ఈ పరలోక పిలుపుతో పిలిచాడు. దేనికి? ఆయన కుమారుని యొక్క రాజ్యంలో ఆయనతో ఏలబడాలని. ఇప్పుడు మనం ఇంతకు ముందు సాతాను గురించి మాట్లాడుతూ మీరు ఒకసారి ఎఫెస్సికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ సాతాను యొక్క రాజ్యం, ఆయన ఏదైతే దేనికైతే ఆయన ప్రిన్స్ గా ఉన్నాడో, అంటే ఈ అధిపతిగా ఉన్నాడో, వాయుమండల అధిపతి అని రాసింది. దానిలో ఒక హైరార్కీ ఉంది మీకు. కనుక మనం పోరాడిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ప్రధానులు అదొక లెవెల్, అధికారులు అది ఇంకొక లెవెల్, తర్వాత లోకనాథులు అంటే ఇవి లోకనాథులు అంటే మున్సిపల్ హెడ్స్. ఇప్పుడు దీని ఒక మంచి ఇలస్ట్రేషన్ మనకి డానియల్ చాప్టర్ 10లో కనబడుతుంది. ఇది మంచి ఉదాహరణ. దానియేలు తన ప్రజల పట్ల ఆయన గొప్ప ఆత్మీయ భారం కలిగి ఆయన ప్రార్థన చేయాలని తలంచి ఉపవాస ప్రార్థన మొదలు పెడతాడు. మీకు దానియేలు 10లో చూడండి. దానియేలు గ్రంథంలో 2-3 వచనాలు. ఆ దినముల యందు దానియేలు నేను
3 వారములు దుఃఖప్రాప్తుడైతిని. 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక ఇంటిని. మాంసం గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకము చేసుకొనలేదు. తిరిగి 11వ వచనంలో, దానియేలు, నీవు బహుప్రియుడు గనక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. అప్పుడు అతను, దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పబడిన మాటలు వినబడినవి గనక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము వచ్చెను. ఇప్పుడు అక్కడ మనకి తేటగా ఏం అర్థమవుతుందంటే, దానియేలు ఇక్కడ భూమి మీద ఆయన ఒక ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేయాలని డిటర్మిన్ చేసుకున్నాడు, ఉద్దేశించాడు, ఆయన మొదలుపెట్టాడు. 3 వారాలు ఆయన డిటర్మిన్ చేసుకున్నాడు. ఆయన 3 వారాలు నడిపించాడు. అంటే ఆ ఫాస్ట్ అండ్ ప్రేయర్ సీరియస్లీ ఒక గొప్ప భారంతో, ఆయన గొప్ప ప్రార్థన, ఆయన ప్రజల పట్ల కలిగిన భారంతో ప్రభు ముందు ఆయన వేచున్నాడు. ఇది భూమి మీద సీన్ మీకు. అవును. అయితే ఇంతకు ముందు మనం చెప్పినట్టు పరలోకంలో దేర్ ఈజ్ అ హైరార్కీ అని చెప్పాం కదా. అవును, పరలోకంలో అధిపతులు ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ ఉందని. సో ఇప్పుడు సెటానిక్ కింగ్డమ్ అంటే ద ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది ఎయిర్, సెటానిక్ జ్యూరిస్డిక్షన్ లో కూడా ఆ అధికారం ఉంది. దాని పైగా ఏంజెలిక్ జ్యూరిస్డిక్షన్ అంటే సామ్ 103 లాస్ట్ వర్స్ లో చెప్పినట్టు ఒక గొప్ప దేవదూతల సమూహం దేవుని చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన చిత్తం కోసం ఎటు వెళ్లాలన్నా సిద్ధంగా ఉంటాయి. ఆ వాళ్ళ మధ్య కూడా ఒక హైరార్కీ ఉంది. మీరు గమనిస్తే బైబిల్లో ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ క్యారీ చేయాలన్నప్పుడు భూమి మీదకి గేబ్రియల్ దూత క్యారీ చేశాడు. అది దేవుని దగ్గర నుంచి వచ్చే దూతల విషయం అంటే స్పెషల్ మెసెంజర్, ప్రత్యేకమైనటువంటి స్పెషల్ మెసెంజర్. అంటే యూ కెన్, అంటే మన భాషలో అర్థం చేసుకోవాలంటే చీఫ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇన్ ద హెవెన్స్ అన్నమాట. వర్తమానం పంపించడానికి ప్రత్యేకంగా దేవుని యొక్క దూతలు ఇన్ ద హై హెవెన్స్, ఉన్నతమైనటువంటి ఆకాశం. పౌలు చెప్తారు చూడండి, 3వ ఆకాశంలోకి వెళ్ళానని. అంటే ఇప్పుడు దెర్ ఆర్ అట్మాస్ఫియరిక్ హెవెన్స్, దెర్ ఈస్ ద యూనివర్స్, దాని తర్వాత ఏంజలిక్ హెవెన్స్ వేర్ ది ఏంజలిక్ ఆర్డర్. ఇప్పుడు యోబు 1లో కూడా మీరు 6వ వచనం చదవండి దయచేసి. యోబు 1:6. అంటే ఒక చిన్న అనుమానం, ఒక స్పష్టత కలగడానికి నేను మీతో చెప్తున్నాను ఏంటంటే, భూమి మీద దానియేలు వాళ్ళది ఒకటి ఉంది, రాజ్యం ఉంది. ఇక్కడ వాయుమండలంలో 2వది సాతాను సంబంధమైన అధిపతి. ఆ పైన దేవదూతలు దేవుని యొక్క ఆజ్ఞను పాటించేవారు. అంటే 3 రకాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు లెవెల్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్. ఈ భూమిలో ఉన్న లెవెల్ అట్మాస్ఫియరిక్ హెవెన్స్ లో ఉన్న సాతాన్ కింగ్డమ్ ఒకటి. హయ్యర్ దెన్ దాట్ అప్పుడు మనకి ఏంజలిక్, ద గుడ్ ఏంజల్స్ ఏవైతే ప్రభు చిత్తం నెరవేరుస్తాయి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో క్లియర్ గా చూడండి, మీకు యోబు 1:6 కనబడుతుంది కదా. అక్కడ అప్పుడప్పుడు వాళ్ళు మీటింగ్స్ కలిగి ఉంటారు, వాళ్ళ అకౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ చూడండి, యోబు 1:6 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. అంటే వాళ్ళ పనులు కలిగిన తర్వాత అప్పచెప్పడానికి వచ్చినప్పుడు there is a certain time and there is a certain procedure in the heavens. అంటే అక్కడ కూడా hierarchy everywhere in the spiritual world, in the angelic world where there are good angels, in the satanic controlled world where there are angels that support Satan, and on the earth there are different hierarchies of administration. అది గుర్తు చేసుకోవాలి. These are as real as the physical world. భౌతికమైనటువంటి మన రాజులు ఇక్కడ అధిపతులు ఎలాగ ఉంటారో అలాగే వాయుమండల సంబంధమైనటువంటి వాళ్ళు కూడా పరిపాలన చేస్తున్నారు, వాళ్ళకు కూడా అధికారం ఉంది. అలాగే దేవదూతలు దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకుని వాళ్ళు పరిపాలన చేస్తూ అప్పుడప్పుడు దేవునికి సన్నిధికి వచ్చి వాళ్ళు లెక్క చెప్పాల్సినటువంటి సమయం అన్నమాట. అది మనకు క్లియర్ గా తేటగా చూసిన. ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు మాట్లాడతాం, వై ఆర్ వి థింకింగ్ ఆఫ్ దిస్? ఎందుకంటే కాలింగ్ ఫ్రమ్ ఆన్ హై, ఉన్నతమైన స్థలంలో నుంచి. హై అంటే ఏంటి? ఇట్ క్లియర్లీ ద బైబిల్ రెఫర్స్, హై అన్నప్పుడల్లా ఈ స్పేసెస్ కి రెఫర్ చేస్తారు, ఈ ఏరియాస్ కి. ఇప్పుడు ఈ దానియేలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది?
ఇక్కడ పారసీకుల రాజ్యాధిపతి అక్కడ నుంచి దేవదూత వర్తమానం తీసుకొని వస్తున్నాడు. మరి మధ్యలో పారసీకుల రాజు అతన్ని అడ్డగించాడు అని అన్నాడు. అది అంటే ఇప్పుడు అర్థమైందా? సాతాన్ యొక్క స్పేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ బార్డర్ కి ఫ్రమ్ ద హయ్యర్ హెవెన్స్ దిగగానే ఎయిర్ స్పేస్, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఎయిర్ స్పేస్ ఉంది. ఆ ఎయిర్ స్పేస్ దానికి ఒక బౌండరీస్ ఉంటాయి. మన దేశానికి వాళ్ళకి, మన దేశానికి వాళ్ళకి ఫిజికల్ బౌండరీ ఒకటి ఉంది, ఎయిర్ లో కూడా ఒక బౌండరీ. ఆకాశ మార్గాల్లో కూడా 2 హద్దులనే ఉన్నాయి ఇండియా పాకిస్తాన్. ఇప్పుడు సపోజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్ గాని పాకిస్తానీ ఎయిర్ స్పేస్ లో గానీ వెళ్ళిపోయింది వితౌట్ పర్మిషన్, ఆర్ వైసీ వర్సా, వాళ్ళ జెట్ మన ఎయిర్ స్పేస్ లోకి వచ్చిన ఏం చేస్తారు? అనుమతి తీసుకోకుండా వస్తే వాళ్ళని ఎస్కార్ట్ చేస్తారు గ్రౌండ్ కి, వాళ్ళని పట్టుకుని కిందకి తీసుకొచ్చి అక్కడ ప్రశ్నిస్తారు, ఎలాగొచ్చారు మీరు మా ఎయిర్ స్పేస్ లో, ఎలాగొచ్చారు, పర్మిషన్ లేకుండా ఎలాగొచ్చారు. అది. సో సిమిలర్లీ ఇప్పుడు వెన్ ది ఏంజల్ దట్ ఈస్ బేరింగ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్, ద మెసెంజర్ ఆఫ్ గాడ్ వాజ్ coming down to deliver or hand over that message as a special messenger to Daniel, he came to the point where he had to cross the air space, that is the jurisdiction of Satan kada. అక్కడికి వచ్చేసరికి హాల్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ పారసీక రాజు అంటే భూమి మీద ఒక రాజు ఉన్నాడు, మరి ఇదే మండలాన్ని పరిపాలించే వాయుమండలంలో కూడా ఒక అధికారి ఉన్నాడు అనమాట. అది దూతల్లో అందుకే అన్నా కదా ప్రధానులు అంటే దే ఆర్ మున్సిపల్ హెడ్, అంటే దే హావ్ గాట్ ఎ ఫిజికల్ జ్యూరిస్డిక్షన్ ఆన్ ది ఎర్త్ ఫర్ గవర్నెన్స్. అంటే పైనుండే ఈ భూమి మీద ఉన్నటువంటి స్థలాన్ని వాళ్ళు పరిపాలించే హక్కు వాళ్ళకు ఉన్నది. అది వాళ్ళు ఆ అఫైర్స్ చూసుకుంటారు అనమాట. అక్కడ క్రియేట్ చేయవలసిన వైలెన్స్, ఈవిల్, ఇమ్మొరాలిటీ ఏదైతే ఉందో దేవుని ఆజ్ఞని అతిక్రమించడం, దాన్ని కాన్స్టెంట్ గా కీప్ ఇట్ ఇన్ ఏ బాయిలర్, ఎ స్టేట్ ఆఫ్ కంటిన్యూస్ ఫెయిలియర్. ఎడతెగకుండా ఇక్కడంతా కూడా వైరం కలగజేయడం ఆల్ ద టైమ్. వీళ్ళు దే హావ్ గాట్ దేర్ జ్యూరిస్డిక్షన్. అంటే పర్షియా యొక్క జ్యూరిస్డిక్షన్ ఒక సేటన్ కి సంబంధించిన ఒక ప్రధానికి ఉందన్నమాట. సో హీఈస్ ఇన్ చార్జ్ ఆఫ్ పర్షియా. నా పర్షియా వైపు వెన్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ డౌన్, ఈయన ఆపాడు. దేవదూత పైన దిగుతా ఉంటే ఈయన అడ్డు. He said, you have no right to enter my jurisdiction. అది. So there was a big argument. అక్కడ చదవండి. అక్కడ దిస్ ఎ వెరీ గ్రాఫిక్ పిక్చర్. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. 21 days argument in the heavens between the messenger of God and between the ruler of Persia connected to Satan. 21 days of 21 days the man of God was still fasting and praying on the earth while the argument was going on. భూమి మీద ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, జవాబు అప్పుడే దొరికింది కానీ 21 రోజులు అక్కడ ఆగిపోయాడు, వాళ్ళంతా వాదిస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దాని తర్వాత ఇంకా ఫైనల్ గా ఈ దేవదూత ఎవరైతే ఈ మెసేజ్ తీసుకొచ్చాడో, వాట్ డిడ్ హి డూ? హీ కుడ్ నాట్ కన్విన్స్ ద సెటానిక్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా or the man who's got jurisdiction over Persia that he has to deliver the message to Daniel. Okay. అంటే అతను ఒప్పించలేకపోయాడు. లేదు. అప్పుడు ఏం చేశాడు? he sent an SOS, a message to, ఎమర్జెన్సీ మెసేజ్ పంపించాడు. ఎవరికి? మిఖాయేలు పంపించాడు. మిఖాయేలు ఎవరు? మిఖాయేలు దేవుని తరపున ఉండేటటువంటి యుద్ధం చేసే ఆర్కేంజల్. ఎగ్జాక్ట్లీ. ది ఏంజల్ హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ ది ఆర్మీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సైన్యానికి అంటే ఇన్ఛార్జ్, అధిపతి. అక్కడ ఏంజలిక్ ఆర్మీస్ ఏవైతే ఉన్నాయో, హోస్ట్ ఆఫ్ హెవెన్ అని ఉంటది బైబిల్లో. ఇంగ్లీష్ లో ఇట్ ఇస్ కాల్డ్ హోస్ట్ ఆఫ్ హెవెన్. హోస్ట్ మీన్స్ ఆర్మీ, యాక్చువల్లీ సమూహం, బట్ ఇట్ ఈస్ ది ఆర్మీ, ది ఏంజలిక్ ఆర్మీ ఆఫ్ హెవెన్. అండ్ వాళ్ళ చీఫ్ ఎవరు? మైకల్. దీస్ ఆర్ రియల్, దీస్ ఆర్ నాట్ స్టోరీస్. హీ ఈస్ ద చీఫ్. సో ఈ సెంట్ ఎన్ SOS. నౌ వాట్ డస్ ఇట్ మీన్? ఆర్మీ చీఫ్ ని అలర్ట్ చేసినప్పుడు ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ డిక్లరేషన్ ఆఫ్ వార్. Now declaration of war is not in the hands of the prince over Persia. ఇప్పుడు వార్ డిక్లేర్ అయితే ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి? అది సాతానికి. ఇట్ గోస్ టు ద చీఫ్, ద ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది. అంటే అన్కాల్డ్ ఫర్ వార్ మళ్ళీ కష్టం కదా. సో వన్స్ గేబ్రియల్ కేమ్, వీడు సరెండర్ అయిపోయాడు. హీ విడ్రూ. దిట్ ఈస్ దెన్ దట్ ప్యాసేజ్ వాజ్ గివెన్ టు ద మెసెంజర్, ది ఏంజలిక్ మెసెంజర్. అప్పుడు వచ్చి ఏం చెప్తారు చూడండి.
ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే ఆయన వచ్చిన తర్వాత ఆయన వెంటనే దానియేలుతో ఏమంటాడు? నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమగును గాక, ధైర్యం తెచ్చుకొనుము, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిస్థితి గనుక నా ఏలిన వాడమైన నీ ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. అతడు, నేను ఎందుకు నీ యుద్ధకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుల అధిపతితో యుద్ధం చేయుటకు మరలపోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకయుల దేశం యొక్క అధిపతి వచ్చును. ఇప్పుడు ఇది ఆ ఇష్యూ సెటిల్ అవ్వలే, టెంపరీ ప్యాసేజ్ వచ్చింది. అవును, వచ్చి ఆయన డెలివర్ చేశాడు మెసేజ్. ఆయన ఏమంటాడంటే, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాకు, అంటే తండ్రి అయిన దేవుడు నా చేతిలో మెసేజ్ ఇచ్చి వెంటనే వెళ్ళు నా సేవకునికి ఇచ్చే అన్నాడు. బట్ ఈ మధ్యలో అడ్డంకులు వచ్చాయని చెప్పాడు అనమాట. అంటే దిస్ ఈజ్ వెరీ రియల్. ఇప్పుడు అందుకే మీరు ఎజికేల్ చాప్టర్ 28 లో చూస్తే వర్స్ 2 లో యూ విల్ ఫైండ్ ప్రిన్స్ ఆఫ్ టైర్. అక్కడ తర్వాత 11-12 లో విల్ ఫైండ్ కింగ్ ఆఫ్ టైర్. మనం ఇంతకు ముందు మాట్లాడింది కింగ్ ఆఫ్ టైర్ సైతానికి డిస్క్రిప్షన్ కనబడుతుంది, అది స్పిరిచువల్ డిస్క్రిప్షన్ లాగా కనబడుతుంది. కానీ ప్రిన్స్ ఆఫ్ టైర్, యాక్చువల్లీ టైర్ అనే కింగ్డమ్ ఉంది, ఆ రోజుల్లో చాలా ప్రఖ్యాతి కలిగిన కింగ్డమ్. దాని మీద ఏలుతున్న రాజు, అంటే భూ సంబంధమైన. మీరు ఇంకొక మంచి వచనం మీకు ఐజాయాలో చూస్తే ఇది తేట కనిపిస్తుంది. భూ సంబంధమైన రాజులు పరలోక సంబంధమైన దూతలతో కనెక్షన్ ఉంటది, వాళ్ళు ఏలబడతారు. ఇది రియల్. దీస్ ఆర్ అంటే ఏంజలిక్ బీయింగ్స్, దే ఇన్ఫ్లుయెన్స్ దీస్ కింగ్స్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి రాజులపైన క్లియర్ గా వాళ్ళ ప్రభావం ఉంటది, వాళ్ళ ప్రోత్సాహం ఉంటది. అది ఇట్ క్యాన్ బి సెటానిక్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ది ఏంజల్స్ ఇన్ ది హయ్యర్ హెవెన్స్. ఇప్పుడు మీరు డానియల్ 4:17 చదివితే మీకు ఏంజల్స్ ఇన్ ద హయ్యర్ హెవెన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పాలిటిక్స్ ఆన్ ది ఎర్త్ క్లియర్ గా కనబడుతుంది. కైండ్లీ రీడ్ దట్. దానియేలు 4:17 చదువుతాను. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయింది, తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించిన నీవు, ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడు నీవు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును. చూసారా, ఇది పొలిటికల్ అఫైర్స్ కమిటీ. అంటే ఓవరాల్ కంట్రోల్ ఎప్పుడు, ఓవరాల్ అథారిటీ దేవునిదే. ద గాడ్ హెడ్ రూల్స్ ఇన్ ద యూనివర్స్. దాని గురించి ఏ విధమైన అనుమానం అవసరం లేదు. భూమిపైన సాతాను ప్రిన్స్ ఆఫ్ ది ఇక్కడ పవర్ ఆఫ్ ది ఎయిర్ అనుకున్నా గానీ, బట్ వారిపైన కూడా అసలు పరిపాలన అనేది దేవుందే. అబ్సల్యూట్లీ, అల్టిమేట్ గా ఆయనదే. అబ్సల్యూట్లీ. కానీ వీడికి ఇన్ఫ్లుయెన్స్ చేసే, ఎందుకంటే మానవుల దగ్గర స్వచిత్తం అని ఉంది కదా, ఎవ్రీ వన్ హెస్ గాట్ ఎన్ ఇండిపెండెంట్ విల్. ఆ విల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే రైట్ వీడికి ఉంది, ఎందుకంటే వాడి జ్యూరిస్డిక్షన్ లో మానవులు ఉన్నారు. సో సేటన్ ఆల్వేస్ ట్రైస్ టు ఇన్ఫ్లుయెన్స్ త్రూ హిస్ వేరియస్ ఏజెన్సీస్ అండ్ హిస్ వేరియస్ ప్రిన్సెస్ అండ్ ద వేరియస్ అథారిటీస్ అండ్ ద మున్సిపల్ హెడ్స్. ఇప్పుడు మనకి ఐజాయా చాప్టర్ 24 అండ్ వర్స్ 21, 22 and 23 లో చూస్తే మీకు ఒకటి క్లియర్ కనబడుతుంది. వాట్ యు సీ దేర్ ఈస్ వెరీ క్లియర్లీ ద లార్డ్ ఎక్నాలెడ్జెస్ దిస్ రిలేషన్షిప్. ఏంటి అంటే ఈ వాయుమండలం నుంచి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది, heavenly influence of the other angels is there, but those angels which influence the kings or the politics or the people, the influential people on the earth, they will both be judged by the Lord on one day. అది చూడండి ఆ వచనం. యెషయా 24:21 నుంచి చదువుతాను. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, the day when the Lord comes down to judge the kingdoms and the princes, భూమి మీద ఉన్నటువంటి భూరాజులను దండించును. భూమి మీద ఉన్నటువంటి భూరాజులు, అది వెరీ క్లియర్. ది కింగ్స్ ఆన్ ది ఎర్త్ ఆర్ ద పీపుల్ ఇన్ అథారిటీ ఆన్ ది ఎర్త్. ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహం, ఉన్నత స్థలం ఉందన్న, ఉన్నత స్థలంలో ఉన్న సమూహం, ది ఏంజలిక్ బీయింగ్. ఉన్నత స్థలం అంటే వీళ్ళు వాయుమండలంలో ఉన్న వాళ్ళ. అవును, బికాజ్ ఎనీ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ కమ్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఓకే, అందుకే ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుదురు. అంతే. చూడండి, సో దట్ రిలేషన్షిప్ ఇస్ దేర్ బిట్వీన్ ది
the angelic princes in the lower heavens and the kings who are influenced by them. If they follow the satanic influence, then they will be judged. Achha. One day, the Lord has kept a day to judge both of them and then to cast them into the prison or the pit, Okay. which is the abyss, for a long time. And then, of course, later on we know, you find that later on Satan is released, that is after the millennial reign. కానీ what I am trying to establish is, ఇప్పుడు ఉన్నత స్థలములు అంటే ఏంటి? ఎందుకంటే కాలింగ్ ఈజ్ ఫ్రమ్ ఆన్ హై. ఉన్నత స్థలం. ఇప్పుడు ఈ ఉన్నత స్థలములు ఆక్యుపై చేయాలి కదా. అవును. సైతాను ఒక స్టేజ్ వస్తుంది, ఈ హెవెన్లీ వార్ జరుగుతూనే ఉంది, కాన్స్టెంట్. మొన్న కూడా చైనా వాళ్ళు ఇండియన్ బార్డర్ లో ఇన్కర్షన్స్, అంటే వాళ్ళు బార్డర్ లోకి వచ్చి దాడి చేశారు. ఇవి జరుగుతూనే ఉంటాయి, బార్డర్ వార్స్. సిమిలర్లీ హెవెన్స్ లో కూడా ఈ వార్స్ బిట్వీన్ ది ఏంజల్స్, అక్కడ ఉన్న ఏంజల్స్, ఈ సెటాన్ ఉన్న ఏంజల్స్ కి ఫైనల్ గా రెవల్యూషన్ చాప్టర్ 12 లో మనం చూస్తే వన్ ఫైనల్ వార్ విల్ టేక్ ప్లేస్. ప్రకటన 12వ అధ్యాయం. ఇన్ ద హెవెన్స్ ఇట్ విల్ బి ద ఫైనల్ వార్. అంటే ఫ్రమ్ వేర్ Satan will be finally dislodged from that position in the heavens, in the atmospheric heavens. ఆ యుద్ధం జరిగిన తర్వాత సాతానుడు పూర్తిగా ఆ స్థలంలో నుంచి త్రోసివేయబడతాడు. చూడండి అక్కడ 12వ అధ్యాయం 7వ వచనం నుండి 7th verse. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయిలను అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరు గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పమును పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇది చాలా క్లియర్ గా చూడండి. ఇప్పుడు ఏ డౌట్ లేకుండా సాతాను, ఘట సర్పము, ద డెవిల్ ఉన్న పేర్లన్నిటి బట్టి పిలువబడ్డారు. అండ్ ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు వాళ్ళ థ్రోన్స్ ఖాళీ చేయబడతాయి ఒక రోజున వాళ్ళ థ్రోన్స్ ఖాళీ. ఆ ఫైనల్ వార్ అయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి భూమి మీద త్రోసివేయబడతారు. అది ఖాళీ అవుతుంది. ఇక్కడ గొప్ప వేదన సమయం, ద ట్రిబ్యులేషన్, ద గ్రేట్ విల్ స్టార్ట్ హియర్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు ఈ ఫ్రమ్ కాలింగ్ టు ఫర్ ఎ క్రిస్టియన్ ఈజ్ ద కాలింగ్ ఫ్రమ్ ఆన్ హై. అంటే ఇప్పుడు ఈ ఉన్నత స్థలంలో ఉన్న అధికార స్థానాలు ఏవైతే ఖాళీ అవుతాయో అవి మనం మళ్ళీ రెవల్యూషన్ 24 లో చూస్తాం. థ్రోన్స్ వేర్ సెట్ ఇన్ ద హెవెన్స్ ఇన్ ఎ న్యూ, అంటే న్యూ గవర్నమెంట్ విల్ బి ఫార్మ్ దేర్, ద గవర్నమెంట్ ఆఫ్ ద లార్డ్ జీసస్, అండ్ హీ విల్ రెయిన్ ఫ్రమ్ దేర్ విత్ సెయింట్స్ హూ హ్యావ్ బీన్ అప్రూవ్డ్, హూ హ్యావ్ వాక్డ్ ఇన్ సబ్మిషన్ టు క్రైస్ట్ అథారిటీ హియర్. బికాజ్ వాళ్ళు ఆ 1000 ఏళ్ల పరిపాలన చేసేదేంటి? వాళ్ళు చేసేది ఇట్ ఈస్ టు control or keep the government of righteousness and peace in order. నీతి సమాధానముల యొక్క ప్రభుత్వం అనేది ఇక్కడ కొనసాగాలి. కాబట్టి ఎవరైతే పరిశుద్ధులుగా ఆయనకు విధేయత చూపిస్తుంటారో వారు అంగీకరించబడి వాళ్ళు ఆ పైనుండి ఉన్నత స్థలంలో ఖాళీ అయినటువంటి స్థలాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటారు. ఆయన అధికారం కింద ఉండి ఈ జీవితంలో ఆ అధికారాన్ని ఎరిగి ఆ అధికారం కింద దినదిన జీవితంలో ఆ అధికారం ప్రకారం నడుచుకునే వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు ఫైనల్ గా అప్రూవ్ అయితే అప్పుడు ఆయన అధికారం చెలాయించగలరు కదా. ఆయన అధికారం చెలాయించ. సో దట్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ టు దట్ గ్రేట్ కింగ్డమ్, ద కింగ్డమ్ ఆఫ్ ద మిలేనియల్ కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈస్ వై పాల్ సేస్ వి ఆర్ జాయింట్ heirs టుగెదర్ విత్ హిమ్. ఆయనతో పాటు మరి పరిపాలనలో జతగా ఉంటామన్నారు. అది తెస్సలోనికలో కూడా పిలుపు గురించి రాయబడింది. అదే అనుకుంటా మీరు చెప్పేది. తిమోతిలో కూడా అది రాయబడింది. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. అది తగినట్టుగా నడుచుకోవాలి. ఇక్కడ మీరు తిమోతికి కూడా అదే చెప్తాడు. 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. అది ఓకే. మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలని మరి ప్రభు కోరుతున్నాడు, దానికోసం పిలిచాడు. ప్రేక్షకులారా, మళ్ళీ మీకు సమయం అయిపోతుంది కనుక మళ్ళీ వచ్చే వారం మరి నూతనమైనటువంటి అంశంతో మీ ముందుకు వస్తాం. మీకు దీని విషయంలో ఏదైనా డౌట్స్ కనుక ఉంటే దయచేసి మాకు రాయండి, మీకు రెస్పాండ్ చేస్తాం. ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా,
నీవు మమ్మల్ని రక్షించడం మాత్రమే కాకుండా నీ కుమారుని యొక్క ఆధిపత్యంలో అధికారం కింద ఈ భూలోకంలో ఉంచి ఆయనకు లోబడి విధేయత చూపినటువంటి నీ ప్రజలకు అంగీకరించబడిన వారికి పరలోకంలో ఉన్నత స్థలాల్లో పరిపాలన చేసేటటువంటి భాగ్యం అనుగ్రహిస్తావని, అందుకొరకే నువ్వు పిలిచావని, ఆ రాజ్యంలో పార్టిసిపేట్ చేయడానికి పిలిచావని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది మా ప్రేక్షకులు ఈ సంగతిని గ్రహించి ఆ పిలుపు తగినట్లుగా నడుచుకుంటూ సహాయం చేయు. మాకును కూడా ఈ విషయంలో ఎల్లప్పుడూ కూడా తండ్రి ఈ యొక్క మాటను పెట్టుకుని జీవించటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.